విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాల తొలగింపు 2 రోజులు కొనసాగుతున్నాయి. ఇక రేపు భీమిలి తీరంలో సిఆర్జెడ్ ఉల్లంఘనల పరిశీలనకు రానుంది నిపుణుల కమిటీ. విజయసాయిరెడ్డి కుటుంబం అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నివేదిక కోరింది. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఈ నెల 26న నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 10 అడుగుల లోతు 600 మీటర్ల పొడవున కట్టిన కాంక్రీట్ నిర్మాణాలను 2 రోజులుగా తొలగిస్తున్నారు జీవీఎంసీ అధికారులు. EX200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకయ్యే ఖర్చు సుమారు 50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాల తొలగింపు 2వ రోజు కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి, సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి భీమిలి టౌన్ సర్వే నెంబర్ 1516, 1517లో జరిగిన అక్రమ నిర్మాణాలపైన హైకోర్టు సీరియస్ అయింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. వరుసగా 2వ రోజు జీవీఎంసీ భారీ యంత్రాలను ఉపయోగించి ఇక్కడ గోడ ఏదైతే నిర్మాణం జరిగిందో దీన్ని కూల్చివేస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులో ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. భీమిలి తీరపుని ఆనుకొని కేవలం హైటైడ్ లైన్కు అత్యంత సమీపంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. దాదాపు 10 అడుగుల లోతున బలమైన కాంక్రీట్ నిర్మాణాలను చేశారు. 600 మీటర్ల పొడవైన ఈ గోడను కూల్చివేయాలంటూ విశాఖకు చెందిన మూర్తి యాదవ్ అనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన అనేక వాదనలు ప్రతివాదనల తర్వాత ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్ధారించుకున్న కోర్టు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేహారెడ్డి సంస్థకు నోటీసులు ఇచ్చి ఇందుకోసం అయ్యే మొత్తం ఖర్చులన్నింటినీ కూడా నేహారెడ్డి సంస్థే భరించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు పరిశీలన కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఏకసభ్య కమిటీ కూడా రేపు రాబోతోంది. వారంతా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ రికార్డ్ చేసి ఈ నెల 26న హైకోర్టుకు నివేదిక ఇస్తారు. హైకోర్టు తుదుపరి ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం రేపైతే కేంద్ర కమిటీ వస్తోంది. ఈ ఏదైతే కూల్చివేతలను స్వయంగా పర్యవేక్షించి ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఈ నెల 26న హైకోర్టుకు ఒక నివేదిక అయితే సమర్పించబోతోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.